ఓ నా బంగారు తల్లి మంచి చీర అదిగో. లక్ష్మణ్ గారు ఆరోగ్య గ్రామంలో సేవ చేస్తున్న సేవకులు ఏంటంటే ప్రతి వాళ్ళు మనం చేస్తున్న పనిలో ప్రతి వాళ్ళు భాగస్వాములే అనమాట. ఎవరు తక్కువ ఎక్కువ కాదు. వీళ్ళు అంత పర్ఫెక్ట్గా పని చేస్తున్నారు. అందుకు ఆరోగ్యం అందరూ ఎంతోమంది బాగుపడుతున్నారంట. వాళ్ళకి పండగ కోసం మంచి చీర పెట్టారు లక్ష్మణ్ గారు. వాళ్ళ చేతులు మీద ఇస్తున్నాం. థ్యాంక్ యూ బాగా తృప్తిగా ఆనందంగా చేస్తుంటే మా ఆరోగ్యం బాగుంటుంది. ఓకే నెక్స్ట్ రండి. కవర్ మార్చు. చేతుడు ఇచ్చేదా తర్వాత మార్చు. చేతుడు ఇస్తారండి తర్వాత మార్చు. చేతుడు తీసుకురా రండి. తీసుకురా కవర్లో వదిలే. నువ్వు తీసుకో మాకు నా బంగారం ఇదిగో చాలు బంగారు తల్లి. ఇదిగో పట్టుకో. ఓకే సంక్రాంతి సందర్భంగా మీకు ఇయ్యే మాకు శుభాకాంక్షలు. రండి నువ్వురా. బంగారు తల్లికి ఇదిగో రండి. తల్లి ఓకే రాఘవేంద్ర కవర్లో పెట్టండి. రండి మిస్సెస్ లేదు. రండి రాఘవేంద్ర చీరా రండి. ఒక కవర్లో పెట్టవరా. కవర్లో పెట్టించేయండి వాళ్ళకి తీసుకెళ్తారు. ఏయ్ కవర్ ఒకసారి రాఘవేంద్ర. రండి మీరు రండి. అమ్మ కవర్లో పెట్టవండి. ఎందుకంటే వర్కర్స్ లేదు మనం ముందుకెళ్ళ కూడా మొత్తం రండి. ఇద్దరు రండి. ఆరోగ్య గ్రామానికి చెప్పాను కదా పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నాం కదా. మీరంతా మొక్కలు చిన్నగా పచ్చల కూర అదేంటి పాలకూర టమాటా కూర ఎన్ని అనగానే నిలిపోతున్నారు. మొత్తం నీళ్ళు పోతే అలా వచ్చి కాయ వచ్చి ఆ కాయ పోయి ఆరోగ్యంగా పోయి క్లియర్ అవుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ. లోపట్లో అవుతున్నాడు. సూపర్. ఇక్కడ ఏంటంటే మాట్లాడు మాటలు మందు లేకుండా కూరగాయలు వండించాలని ఇక్కడ వండిస్తున్నాం. సంతోషం. ముందే లేకుండా మందులు కొట్టద్దు. మందులు కొడితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్పి చూడు ఎంత క్లారిటీగా ఉన్నాడు. అది సొంత నిర్ణయంతో సార్ చెప్తున్నా. కూరగాయలు లేకుండా మన పంట వండితే మన ఆరోగ్య డైట్ లో కూడా అందరు తిన్నాలో కూడా మంచిగా అనిపిస్తుంది అని. సూపర్. అందుకోసమే సంక్రాంతికి ఏమి ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.